అండి. ఎక్సెన్ గ్రూప్కి విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. మరి మన ప్రభువైన యేసయ్య కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసాన్ని బట్టి మరి గనుక మీరు వచ్చి ఉన్నారండి. చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. సో అనుదినం మీతోటి మనం ఎంతగానో యేసయ్య గురించి ధ్యానిస్తున్నాము. యేసయ్య సన్నిధి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. యేసయ్య కృప గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. అలాంటి దేవాతి దేవుని ఆత్మవరాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. వాటి మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అనుదినము యేసయ్య వాక్యంలో ఈరోజు ఈ విధంగా మనము ఉండడము, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఇలాంటి అద్భుతమైన అవకాశానికి మరి దేవాతి దేవునికి నేను వందనాలు తెలుపుతున్నానండి. మీరు కూడా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ అనుదినం వాక్యాలు చూస్తూ మీరు ఇస్తున్న వాల్యుబుల్ కామెంట్స్ కూడా యేసయ్య నామమున మీకు వందనాలు తెలుపుతున్నానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. పరిశుద్ధాత్మ సన్నిధిలో అనుదినము మీరు ఎంతగానో హర్షించి ఆనందించాలని నేను మనసారా కోరుతూ ఉన్నానండి. యేసయ్య సన్నిధి మీకు మీ కుటుంబాలకి తోడై ఉండి నడిపించాలని నేను అనుక్షణం కోరుతూ ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? ఓకే, యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు, మీ పరిచర్యని దీవిస్తాడు, మీ సంఘాలను కూడా యేసయ్య దీవిస్తారండి. కాబట్టి అలాంటి దేవాతి దేవునికి మనం వందనాలు తెలుద్దామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, పాటతో మనం మొదలు పెడదామండి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడు అనే పాట పాడుకుందామండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహా లేలుయా, ఆహాలేలుయా, ఆహాలేలుయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. యేసయ్య అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త. ప్రైజ్ లార్డ్ విజయ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడగగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్య బలమైన దేవా, నిత్యుడగగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాలేలుయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. ఆహాలేలుయా, 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 ఆమేన్, ఆమేన్. అనువాడ స్తోత్రం,
అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఎస్, ఇంకో పాట పాడుకుందామానండి. ఓకే. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, ఎన్ని కృంగదీసే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే మన పరిహారి. పలు నిందలు నిన్ను చుట్టినా ప్రియ యేసే నీ పరిహారి. యేసే మీ పరిహారి. ఎస్, ప్రియ యేసే మీ పరిహారి. మీ జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే మీ పరిహారి. అంతే కదండి, మన జీవిత కాలం అంతా ప్రియ ప్రభువే పరిహారి. కాబట్టి నాతో కలిసి మీరు కూడా పాడండి. మని మాన్యాలు లేకున్నను, మన వేదనలు వేధించిన, మని మాన్యాలు లేకున్నను, మరి మన వేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. నరులెల్లరూ నిన్ను చుట్టిన ప్రియ ప్రభువే నీ పరిహారి. యేసే మన పరిహారి, ప్రియ యేసే మన పరిహారి. మన జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే మన పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ యేసే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి. ఎస్, ప్రియ యేసే నా పరిహారి. దేవ నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవ నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను.
యేసే మీ పరిహారి, ఎస్ ప్రియ యేసే మీ పరిహారి, మీ జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే మీ పరిహారి, మీ జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే మీ పరిహారి, యేసే మీ పరిహారి, ప్రియ యేసే మీ పరిహారి. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సాంగ్స్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వన్ మోర్ సాంగ్, ఇంకో పాట పాడదామండి. ఫైనల్ సాంగ్, యేసు రక్తమే జయము జయమురా అనే పాట ఎంతమందికి వస్తుందండి? ఇక్కడ ఎంతమందికి పాట వస్తుందండి? యేసు రక్తమే జయము జయమురా. మరి బ్రదర్ ప్రకాష్ పాల్ పాడిన పాట ఇదండి, జైపాల్ అంకుల్ కొడుకు. మరి ఎంతమందికి వస్తుందండి ఈ పాట? వస్తే నాతో కలిసి మీరు కూడా పాడండి. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపు నిదేరా, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపు నిదేరా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. పాపికి శరణం యేసు రక్తము, రక్షణ ప్రాకారము, అపవిత్రాత్మను పారదోలిడి. అంటే నాకు బుక్ చూడకుండా పాటలు బాగా వస్తాయండి, ఎప్పుడు వేసే పాట నోట్లోనే ఉంటాయి. పాపికి శరణం యేసు రక్తము, రక్షణ ప్రాకారము, అపవిత్రాత్మను పారద్రోలిడి, ఖడ్గం యేసు రక్తము, శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లదు, శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లదు, సాతానే నలగగొట్టిన, వాడి తలని చితగొట్టిన, కొనుమ సింహమై మెగారుడిగా తీర్పు తీర్చవచ్చురా రాజు యేసయ్యే, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, బలహీనులకు బలమైన దుర్గము, ముక్తి యేసు రక్తము, వ్యాధి బాధలకు విడుదల కలిగించడి స్వస్థత యేసు రక్తము, శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం, శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. తర్వాత అంటే మృత్యువుని గెలిచిన రక్తము, పాతాళం మూయు రక్తము, నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రాజు యేసయ్యే, యేసు రక్తమే కమాన్ జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపు నిదేరా, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపు నిదేరా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ఎస్, యేసు రక్తమే జయము జయమని ఈ పాట పాడుతూ ఉండగానే కోవిడ్-19 వైరస్ మన జీవితంలో ఈ ప్రపంచంలో నుంచి అంతమైపోతుందండి. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తము ఎప్పుడైతే ఈ ప్రపంచంలో పడుతుందో, ఎప్పుడైతే పరిశుద్ధుని రక్తము ఎప్పుడైతే ఈ భూమి నుంచి నింపబడుతుందో, అప్పుడే కోవిడ్-19 అనే ఈ వైరస్ అంతమైపోతుందండి. హల్లెలూయా. అంత శక్తి కలిగిన రక్తం అండి. యేసు రక్తాన్ని మీరు ఆశ్రయించండి, ఏ వైరస్ మీ ఇంట్లోకి రాదు, ఎలాంటి సిక్నెస్ మీ ఇంట్లోకి రాదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట అండి ఈరోజు మనకు. కాబట్టి యేసు రక్తమే జయము జయమురా. మరొకసారి యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపు నీదేరా, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపు నీదేరా, యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సాంగ్స్. ఇంకా మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. గలితీయులు 5th chapter 22 verse ఉన్నాము. ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. ఈరోజు ఆత్మఫలం మనం ఏం చూడబోతున్నామంటే విశ్వాసం, ఫెయిత్, ఏ ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్.
మరి విశ్వాసాన్ని మనం చూడబోతున్నామండి. విశ్వాసం అనే ఫలాన్ని మనం చూడబోతున్నాం. ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. సత్రి మెస్సయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రీలా రాబా షియా రాబా సీకా రాబా బాబా రీఖా బాబా శాంద్రిన్ యోత్రియో ఓరి బాలా రాబా షియా రాబా బాబా రీఖా బాబా లీరబా సియా రాబా బాబా రీఖా నమా సీరా బాబా బాబా ఓరి ఆరామా శాంద్రిన్ యోత్రి అద్వితీయుడ ఆలోచనకర్త బలవంతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అవును తండ్రి, యేసు రక్తంలో విజయం ఉందయ్యా తండ్రి. నీ రక్తము అయ్యా తండ్రి, యేసు రక్తము తండ్రి మా ఇంట్లో ప్రోక్షింపబడితే, యేసు రక్తము తండ్రి ఈ భూమి మీద తండ్రి ప్రోక్షింపబడితే తండ్రి, అయ్యా తండ్రి ఏ వైరస్ కాదు తండ్రి, ఏది కూడా తండ్రి ఇంకా అన్ని అంతమైపోతుందయ్యా. అంత బలమైన రక్తము తండ్రి, యేసు రక్తము తండ్రి. నైనా తండ్రి, శత్రు గజ గజ వణికిపోయే రక్తం తండ్రి, సాతాను చిత్తు చిత్తుగా తండ్రి నైనా తండ్రి కాలిపోయే రక్తం తండ్రి. నీ రక్తము మీకే స్తోత్రం అన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య నీ నామములో జయం ఉంది, యేసయ్య నీ రక్తంలో విజయం ఉందయ్యా. కాబట్టి ఈరోజు విశ్వాసంలో కూడా తండ్రి నేను మేము ఎలా వెళ్ళాలో తండ్రి మీరు నేర్పించబోతున్నారు తండ్రి. నీ మీద విశ్వాసం లేకపోతే ఏమవుతుంది, విశ్వాసం ఉంచితే ఏమవుతుందని ఆయా ఆత్మ ఫలములలో విశ్వాసం ప్రాముఖ్యమైనదని ఈరోజు మాకు మీరు తెలుపబోతున్నారు తండ్రి. మీకే వర్ణా చెల్లించుకుంటున్నాను తండ్రి. మించిన ప్రతి బిడ్డను దీవించండి, వాళ్ళ అవసరం ఏమైనా తీర్చండి. నన్ను కూడా తన సిలువను మరుగుపరచుకొని నన్ను కూడా వాడుకోమని అయ్యో తండ్రి. నేను మారితే ఎవరు వింటారు, కానీ మీరు బోధ కూడా ఏం మాట్లాడితే వింటారు. కాబట్టి మీరు తండ్రి నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ నన్నే తగ్గించి నన్ను హెచ్చిస్తూ వేసి నన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్. సో ఈరోజు మనం విశ్వాసాన్ని చూడబోతున్నాం ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. గలితీయులు 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నాము రోజు. ఓకే, కాబట్టి ఒకసారి మనం వెళ్దామండి. అక్కడ ఏముంది, విశ్వాసం అని ఉంది. కాబట్టి విశ్వాసం గురించి ఏమనుకుంటున్నాం మనం? యేసయ్య విశ్వాసాన్ని కర్త అయి ఉన్నాడండి మన జీవితంలో. మన యేసయ్యమైనా యేసయ్య ఎవరండి? మనకి విశ్వాస కర్త అయి ఉన్నారు. కాబట్టి విశ్వాసం ఎవరి ద్వారా వస్తుందంటే యేసయ్య ద్వారా వస్తుందండి. మీ విశ్వాసంలో ఎలా ఉన్నారు ఈరోజు? మీ జీవితంలో విశ్వాసం అనే ఆత్మఫలం ఉందా ఈరోజు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకు ఈరోజు ఇంతకన్నా భయపడుతున్నావు? ఎందుకు మరణానికి ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఎందుకు ఈ అనారోగ్యానికి ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఎందుకు ఈ వైరస్కి ఇంతగా భయపడుతున్నావు? ఎందుకు ఈ ప్రపంచంలో జరిగే యుద్ధాలకి, ఈ ప్రపంచంలో జరిగే మరి మారణ హోమాలకి, ప్రపంచంలో జరుగుతున్న క్రియలకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈ ప్రపంచం అంతా వాళ్ళకి యేసయ్య గురించి తెలియదు కాబట్టి, అన్యులకి యేసయ్య గురించి తెలియదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారండి. కానీ మన యేసయ్య గురించి మనకు తెలుసు కదా. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దిగజారిపోవాలి? మనం ఎందుకు కృంగిపోవాలి? యేసయ్యకి తెలుసా నీకు ఉద్యోగం ఇవ్వాలని? యేసయ్యకి తెలుసా నీకు వివాహం చేయాలని? యేసయ్యకి తెలుసా నీకు అనారోగ్యం స్వస్థపరచాలని? యేసయ్యకి తెలుసా నీకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలని? యేసయ్యకి తెలుసా అండి? ఎందుకు మనం అవిశ్వాసులుగా అయిపోతున్నాము? ఎందుకు విశ్వాసం ఉంచట్లేదండి మన జీవితంలో? విశ్వాసంతో బైబిల్ అంతా బేస్ అయ్యి ఉంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. బైబిల్ అంతా బేస్ అయింది దేని మీద అని అంటే, పునాది రాయి ఏంటంటే విశ్వాసం అండి. ఆ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమైన అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఆత్మఫలాల్లో మనం ఎలాగ విశ్వసిస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే సంపూర్ణమైన విశ్వాసం ఉంటుందండి. మీకు తెలుసా అండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే సంపూర్ణమైన విశ్వాసం నీలో ఉంటుంది. దేనికి భయపడవు నువ్వు, అపవాదికి భయపడవు నువ్వు, మరణానికి భయపడవు నువ్వు, వస్త్రహీనతకు భయపడవు నువ్వు, యుద్ధాలను చూసి భయపడవు నువ్వు, ప్రపంచంలో జరుగుతున్న ఆ భయంకరమైన ఆ కల్లోలను చూసి మీరు భయపడనండి. దేనికి కూడా మీరు భయపడరు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. దేనికి కూడా మీరు భయపడరండి. దేని విషయంలో కూడా మీరు భయపడరు. దేనికి అధైర్యం చెందరు. మీకు ఉద్యోగం రాలేదని మీరు భయపడరు, లేకపోతే మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు మరణం అయిపోతారని డాక్టర్స్ చెప్పినందుకు వాళ్ళు మీరు భయపడరు. డాక్టర్స్కు చేతులు వదిలేసి ఆసుపత్రిలో అక్కడే అలా నిలబెట్టి పెట్టేసి ఉంటారు చూడండి. డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటారు, ఇంకా మాకు హోప్స్ లేవు, మేము బతికించలేమని చేతులు ఎత్తేసారనుకోండి. అప్పుడు నువ్వేం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. విశ్వాసరహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. మరి నీ తల్లిదండ్రులు స్వస్థపరచదా? నీ బంధువులు స్వస్థపరచదా? నీ భార్యని హీలింగ్ చేయదా? నీ భర్తని స్వస్థపరచదా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఎలా ఉంది మన విశ్వాసం ఈరోజు? ఎలా అల్ప విశ్వాసంలో ఉన్నామో రోజు మనం చూద్దామండి. ఒకసారి చూద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఏం తెలుపబోతున్నాడో మరి దేవుని వాక్యంలో లేఖనాల ద్వారా మనం తెలుసుకుందామండి. వాక్యం లేకుండా, వాక్య లేఖనాలు లేకుండా దేని కూడా మాట్లాడకూడదండి. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాము హెబ్రీయులు 11th చాప్టర్ 1st వర్స్. అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులు 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటో మనం చూద్దామండి. ఎవరైనా చెప్తారా అండి విశ్వాసం అంటే ఏంటో? ఇక్కడ నాకు మీ నోట్ల నుంచి వినాలని చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా చెప్తారా మీరు హెబ్రీయుల గురించి? మరి
హెబ్రీలలో 11వ అధ్యాయం 1వ వర్స్లో ఉందండి. ఇంగ్లీష్లో చెప్తాను. హెబ్రీ 11th చాప్టర్ 1st వర్స్లో ఉందండి. ఏంటండి విశ్వాసం అంటే? ఎవరన్నా చెప్తారా అండి నాకు? ఎవరన్నా కింద కామెంట్ ఇవ్వండి. కామెంట్ ఇస్తే నేను కూడా సంతోషిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నా బిడ్డలు చాలా ఎదిగి ఉన్నారని సంతోషిస్తారని చెప్పండి. హెబ్రీ ఏంటండి విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసం గురించి ఏముంది వాక్యంలో? మీరు రాయండి అక్కడ, నేను వెయిట్ చేస్తాను. ఒక 2 minutes వెయిట్ చేస్తాను. ఓకే, అసలు విశ్వాసం అంటే ఏంటి? దేని గురించి మనం ఎదురు చూస్తున్నాం? ఎస్, విశ్వాసం అంటే ఏంటండి? ఎవరన్నా రాయండి, నేను వెయిట్ చేస్తాను. ఒక 2 minutes, జస్ట్ 2 minutes. ఎస్, విశ్వాసం అంటే ఏంటండి? ఓకే, నేనే చెప్తాను. ఓకే, విశ్వాసం అంటే ఏంటి అని అంటే నిరీక్షింపబడిన వాటిని యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నవని రుజువై ఉన్నవి. విశ్వాసం అంటే ఏంటిదంటండి? విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నవని అనుటకు రుజువై ఉన్నవి. అదృశ్యమైనవంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపించాడు, ఆయన అదృశ్యుడై ఉన్నాడు, కానీ ఆయన ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం. పరలోకం మనకు కనిపించదు, పరలోకం ఉందని మనం విశ్వసిస్తున్నాము. అంతే కదండి? పరలోకం మనకు కనిపించిందని పరలోకం ఉందని మనం విశ్వసిస్తున్నాం. మనం యేసయ్యని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, కానీ యేసయ్య ఈ లోకంలో పుట్టాడని, యేసయ్య ఈ లోకంలో ఉన్నారని, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడని మనం విశ్వసిస్తున్నాము. దేవుడు అనేవాడు ఉన్నాడు అని మనం విశ్వసిస్తున్నాము. పరలోకం రాజ్యం మన గురించి సిద్ధంగా ఉందని మనం విశ్వసిస్తున్నాము. అలాగనే ఎవరైతే యేసయ్య నమ్మకుండా ఉంటారో, ఎవరైతే ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు? యేసయ్య నమ్మకుండా అందరూ మరి ఈ బొమ్మల్ని వీటిని పూజించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారని? నిత్య నరకాగ్నిలోకి వెళ్తారని కూడా మన వాక్యం సెలవిస్తుంది. మనం ఏం నమ్ముతున్నామండి ప్రియ సహోదర, ప్రియ సహోదరి? ఏంటివండి? అదృశ్యమైనవి ఉన్నాయి. అదృశ్యమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకం, యేసయ్య, తండ్రి అయిన యెహోవా దేవుడు, పరలోకపు దేవదూతలు, పరలోక సైన్యము, పరలోక సన్నిధిని, ఇవన్నీ అదృశ్యంగా ఉన్నాయి. మనకు కనిపిస్తాయండి ఇవన్నీ? ఇవి కనిపించవు. 7 ఆకాశాలు దాకా కనిపిస్తాయి, ఇక్కడ లేవు. ఇప్పుడు ఆకాశంలో ఉన్నాయి, కనిపిస్తాయండి మనకు? కనిపిస్తాయండి? కనిపించవు. కానీ విశ్వాసంతో ఉన్నాయని మనం నమ్ముతున్నాం. మరి ఆత్మఫలంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మరి నువ్వు నమ్ముతున్నావు కదా పరలోక రాజ్యం ఉందని, నువ్వు నమ్ముతున్నావు. పరలోక రాజ్యం ఉందని నువ్వు నమ్మినప్పుడు ఇంకెందుకు అవిశ్వాసం చూపిస్తున్నావు? ఓకే, ఒకవేళ నువ్వు మరణం అవుతున్నావు, ఒకవేళ చనిపోయే స్థితి వచ్చింది, ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు? ఒకవేళ చనిపోయే స్థితి వచ్చినప్పుడు భయపడొద్దు. ఎందుకు భయపడ్డావు? ఎందుకంటే పరలోక రాజ్యంలో కూడా నువ్వు అడుగు పెట్టేది. అవిశ్వాసులకైతే పరలోక రాజ్యం లేదండి. అది కూడా చెప్తున్నాను. అవిశ్వాసం అంటే యేసయ్య కారం చేయడు, యేసయ్య నన్ను స్వస్థపరచడు, ఊరికే గాల్లో దీపం పెట్టకూడదు, యేసయ్య మాట ఎందుకు వినాలా, యేసయ్య వాక్యం ఎందుకు చదవాలా, మందిరానికి ఎందుకు వెళ్ళాలా, ఎందుకు సేవకురాలి మాట వినాలి, నా సొంత ఆలోచనలు నాకుంటాయి, నా జీవితం నా ఇష్టమని అవిశ్వాసంతో ఉంటాడు చూడండి. నేను దేవుని నమ్మను, నాస్తికులండి. నేను దేవుని నమ్మను, నేను యేసయ్యని నమ్మను, సృష్టికర్తను నమ్మను, సృష్టి లేదు, అసలు సృష్టికర్త లేడు, మనుషులే ఏదో వచ్చేసింది, సైన్స్ సృష్టించింది అని అనుకునే వాళ్ళు నాస్తికులు. వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు ఎవరి చేత నడిపింపబడుతున్నారంటే అపవాది చేత నడిపింపబడుతున్నారు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. కాబట్టి దేవుని మేము నమ్మమనే నాస్తికులు వాళ్ళేంటంటే ఈ విశ్వానంతా మరి ఎవరు సైన్సే కనుగొనదులే, అసలు ఈ సృష్టికర్త లేడు అనే వాళ్ళ ఆలోచనలు ఉంటారండి. అలా ఉంటామండి మనము. చాలా మంది క్రైస్తవులు అలానే ఉండండి. అవిశ్వాసం అన్ని విషయాలలో అవిశ్వాసం. ఇది జరుగుతుందా? ఇది జరగదా? ఇది జరుగుతుందా? అసలు ఇది జరుగుతుందా? అసలుకి ఇది నిజంగా? ఇది జరగగలదా? నిజమా? ఇది నిజమా? ఈ సహోదరుడు నిజంగానే చావు నుంచి తిరిగి లేపబడ్డాడా? ఈ సహోదరు నిజంగా చావు నుంచి తిరిగి లేపబడింది? నిజంగా ఈమె కళ్ళు దేవుడు ముట్టాడా? నిజంగా యేసుప్రభుని వీళ్ళు చూసారా? నిజంగా పరలోక సన్నిధిని వీళ్ళు చూసారా? ఆ స్వస్థతలు ఎక్కడున్నాయి? అద్భుతాలు ఎక్కడున్నాయిలే? ఆ సేవకుడు ఏదో పడేస్తున్నాడు అంతే. అంత తొందరగా ఎలాగ దైవికమైన స్వస్థతలు జరుగుతాయి? అలాగ చనిపోయిన వాళ్ళు ఎలా లేబడతారు? ఇలాగ అవిశ్వాసంతో ఉన్నామని మన క్రైస్తవులం అందరం. మనమందరం గుడ్డితనంలో ఉన్నారండి. మీరందరూ ఎలా ఉన్నారంటే గుడ్డితనంలో ఉన్నారండి. తెలుసుకోలేకపోతున్నారు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. అదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేమా? వాక్యం క్లియర్గా ఉందండి. రోమియులు 9:10 మనం చూస్తే ఏముందంటే ఆత్మ లేని వాడు కాదని దేవుడు క్లియర్గా చెప్పాడండి. క్లియర్గా చెప్పి ఉన్నాడండి. ఆత్మ లేని వాడు కాదు అని ఉన్నాడు. ఆత్మ పొందుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. ఆత్మ ఫలాలు నీలో ప్రవహించే ఆత్మ ఫలాలు
కొమ్మ యేసేపు అండి. మరి యేసేపు కూడా చాలా విశ్వాసంతో ఉన్నాడు. తప్పకుండా యేసయ్య నన్ను ఈ చెరసాల నుంచి విడిపిస్తాడు, తప్పకుండా నాకు మంచి గొప్ప జీవితం ఇస్తారు, ఇది ఎందుకు నేను ఏం పాపం చేయకపోయినా చెరసాల్లో ఉన్నాను అయినప్పటికీ విశ్వాసంతో దేవుడు ఇచ్చు ఆశీర్వాదం గురించి మరి యేసేపు ఎదురు చూశారండి. అలాగనే అబ్రహాం అండి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నీకు సంతానాన్ని ఇస్తానని చెప్తే అలాగనే ఎదురు చూస్తూ ఉన్నాడండి. అబ్రహాం ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఇస్సాకుని ఇస్తాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమైందండి? వాగ్దాన పుత్రుని పొంది ఉన్నాడని. ఎందుకు? దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ఇవందరూ విశ్వాసపరులే కదండి, వీళ్ళందరూ విశ్వాసంతోటే కదా దేవుని వాగ్దానం సంతరించుకుంది. మరి నీకెందుకు ఆ విశ్వాసం లేదు? ఇంతమంది వాక్యంలో విశ్వాస వీరురాలని మనం చూస్తున్నాము, మరి నీకెందుకు లేదు ఆ విశ్వాసం? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకెందుకు లేదు? నువ్వే ఆలోచించాలి. ఎందుకు చీటికి మాటికి భయపడుతున్నావు? ఎందుకు చీటికి మాటికి అధైర్యపడుతున్నావు? నాకు ఈ అప్పుల సమస్య తీరదేమో, ఈ అనారోగ్యం నన్ను వదిలిపోదేమో, నేను ఇంకా ఈ పడకలోనే ఉంటానేమో, నేను ఈ వీల్చైర్లోనే నడుస్తానేమో, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో, నాకు ఇంకా పెళ్ళి కాదేమో, నా జీవితం ఇంతేనేమో, నాకు ఉద్యోగం రాదేమో, నా జీవితం నేను స్థిరపడినేమో, ఏసీ దగ్గరికి ఎంత వెళ్ళినా కూడా ఏసీ నా ప్రార్థన జవాబు ఇవ్వట్లేదే అని చాలామంది అలాగనే ఆలోచిస్తున్న స్థితిలో ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారండి. కానీ విశ్వాసం ఉంచాలండి. ఇంకా వాక్యం ఏమంటుందంటే చూద్దాం ఒకసారి. అబ్రహాంకున్న విశ్వాసము, షారాకున్న విశ్వాసము, నోవాకున్న విశ్వాసము, ఇంకా చాలా మంది మరి ఇక్కడే హెబ్రీలోనే ఉందండి విశ్వాసం గురించి హెబ్రీలోనే ఉందండి. ఇదంతా విశ్వాసం గురించి అండి. చాప్టర్ అంతా హెబ్రీయులు 11, హెబ్రీయులు 11, మొత్తం ఆ చాప్టర్ అంతా విశ్వాసం గురించి ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇది చదివేది సమయం పడుతుందండి, అందుకే నేను చదవట్లేదు. కానీ విశ్వాసం లేకుండా మరి హెబ్రీయులు 11, 6వ అధ్యాయం చూద్దాము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేదు దేవునికి ఇష్టమైన సత్యం అండి. నువ్వు ఎన్ని నీతి క్రియలైనా చేయి, నువ్వు ఎన్ని అద్భుతాలైనా చేయి, నువ్వు ఎన్ని ఆశ్చర్యకారాలైనా చేయి, నువ్వు ఇంకా ఏమైనా చేయి, కానీ విశ్వాసం లేకుంటే ఏమవుతుందండి? దేవునికి ఇష్టమైన అసాధ్యం అంటుంది వాక్యం. విశ్వసించాలండి. యేసయ్య కార్యం చేస్తాడు నా జీవితంలో, తప్పకుండా యేసయ్య నన్ను హెచ్చిస్తాడు, తప్పకుండా యేసయ్య నన్ను ఉన్నతంగా దీవిస్తాడు. నేను ఇట్లా పెంట కుప్పలో ఉండడం యేసయ్య ఇష్టం కాదు, నేను ఇట్లా బిగతనంలో ఉండడం యేసయ్యకి ఇష్టం కాదు. నన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎందుకంటే నేను యేసయ్య బిడ్డని, యేసయ్య కుమారుని, యేసయ్య కుమార్తెని మీరు అంగీకరించాలండి. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం లేకుంటే ఏమవుతుందండి? అవిశ్వాసం అనే ఆత్మ మీలోకి వచ్చేస్తుందండి. అవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందని అవిశ్వాసం? సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. సాతానేనండి అవిశ్వాసం కలిగించేది. ఇది జరగదు, నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు, నువ్వు చచ్చిపో. చూసినావా మీ అమ్మ ఎట్లా అంటుందో? చూసినావా మీ నాన్న ఎట్లా అంటున్నాడో? చూడు నీ భార్య నిన్ను ఎట్లా అంటుందో? చూడు నీ బంధువులు ఎలా అంటున్నారు, నీ భర్త చూడు ఏమంటున్నాడో? ఇంకా ఎందుకు బతుకుంటావు? వీరి కోసమే కదా ఇంతవరకు కష్టపడినావు. ఇప్పుడు చూడు వీళ్ళని ఎంత బాధ పెడుతున్నారు, వీళ్ళు చూడు నేను ఎంత దుఃఖ పెడుతున్నారు, చచ్చిపో అనే అవిశ్వాసాన్ని నూరిపోస్తుందండి. ఏ సేవకుడికి ఫోన్ చేయొద్దు, ఏ సేవకురాలతోటి మాట్లాడొద్దు, వాళ్ళు కూడా అవిశ్వాసులే. ఆ సేవకులందరూ దొంగ బోధకులే. ఆ సేవకుడు ఇలాంటోడు, ఈ సేవకురాలు ఇలాంటిది, వాళ్ళని నమ్మొద్దండి. అవిశ్వాసం కలిగజేస్తుందండి. వాక్యాన్ని చదవద్దు. ఎందుకు వాక్యం చదువుతావు? ఏమొచ్చిందో చదివితే నీకు నీ విశ్వాసం చెడిపోతుంది. వాక్యం చదివితే అలా చెప్తాడండి సాతాన్. మందిరానికి వెళ్ళొద్దు, నీ విశ్వాసం చెడిపోతుంది. దేవునికి ఉపవాస ప్రార్థన చేయొద్దు, నీ విశ్వాసం చెడిపోతుంది. ప్రార్థన చేసుకోవద్దు, మోకాల నుండి ప్రార్థన చేయదు. ఎంత ప్రార్థన చేసినా ఇలా చెప్తాడండి సాతాన్. ఎంత ప్రార్థన చేసినా సరే జవాబు వచ్చిందా నీకు? 12 సంవత్సరాలంతా ఎదురు చూస్తున్నావంట దేవుని వాగ్దానం గురించి. 100 years నుంచి ఎదురు చూస్తున్నావంట దేవుని వాగ్దానం గురించి. అందుకున్నావా నువ్వు? ఏమిచ్చాడు యేసయ్య మీ దేవుడు? మరి యేసయ్య నీకు ప్రామిస్ ఇచ్చాడు, నెరవేర్చాడా? ఏది ఎక్కడ దేవుని కార్యాలేవి? ఏ స్వస్థత పొందుకున్నావు నువ్వు? ఇంకా చూడు ఏంటి పడకలోనే పడుకున్నావే. ఏమి దేవుడు నిన్ను లేపలేడా? ఏమి యేసయ్య నీ స్వస్థపరచడేనా? నీ చూపు ఇవ్వలేడా? నీ కాళ్ళు ఇవ్వలేడా? నేను నడిపించలేడా? ఇలాంటి అవిశ్వాసం తీసుకొచ్చేస్తాడండి. చనిపో నువ్వు, ఏం లేదు, యేసు ప్రభు నీకేం చెయ్యడు, చనిపో అని చెప్తాడండి. వాడు చెప్పే మాట ఏంటంటే నువ్వు చనిపో, ఆత్మహత్య చేసుకో, అందరూ నిన్ను వదిలేసినాడు, నీకెందుకు బతుకుతావు? నీ యేసయ్య నిన్ను వదిలేసినాడు, చూడు నీ దేవుడు నిన్ను వదిలేసినాడు అని నీ ఆలోచనలోకి వచ్చి, నీ మనసులోకి వచ్చి నిన్ను వేధిస్తాడండి. నీ ఆలోచన చెడగొట్టేస్తాడండి. అవిశ్వాసపు మాటలన్నీ నీరు పోస్తాడండి. నీ ఆలోచనలోకి మనసులోకి రావడం కాదండి, వేరే వాళ్ళ చేత కూడా చెప్పుడు మాటలు పలికిస్తాడండి. అరే నువ్వు ఇంతగా యేసుప్రభుని కొలుస్తున్నావే, మీ దేవుని ఇంతగా కొలుస్తున్నావే, మరి నీ అప్పులు తీరలేదేంటి?
నీ వ్యాధి పోలేదండి, నీకేంటి ఇంకా ఉద్యోగం రాలేదంటే, ఏంది రానికి ఇంకా పెళ్లి కాలేదా, ఓరని ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా, అయ్యో ఏంది యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, ఏంది ఇంతవరకు కార్యాలు జరగలేదా, ఏంది ఇంత భయంకరమైన ఆ కోర్టు కేసులలో ఉన్నావా నువ్వు, మా దేవుడు మేలు కదరా, మాకు కోరుకున్నామని ఇచ్చినాడు అనే విధంగా ఏం చేస్తారంటే అవిశ్వాసాన్ని ఏం చేస్తారంటే నూరిపోస్తారు. అందుకే ఈ క్రైస్తవ్యంలోకి నేను రాను, అందుకే క్రిస్టియన్స్లోకి నేను రాను ఇలా చెప్తారండి వాళ్ళు. మాకు చూడు అన్నీ ఉన్నాయి, మాకు అన్ని సమక అన్నీ ఉన్నాయి, మా దేవతలు దేవుళ్ళు అందరూ మాకు అన్నీ ఇచ్చారు, మీ క్రీస్తు మీకేమిచ్చాడు, మీ యేసుప్రభు బిడ్డలు మీకేమిచ్చాడు అని వాడు ఏం చేస్తాడు అని అంటే ఇలాగ అవిశ్వాసం మాటలు నూరిపోస్తారు. దాన్ని విన్నారనుకోండి ఇంకా నాశనం అవుతుంది. దాన్ని వినకుండా మీరేం చెప్పాలి అని అంటే ఈ లోక సంబంధమైన దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ కూడా వ్యర్థము, యేసుప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన ఆస్వాదించినాడంటే ఉన్నతంగా నన్ను దీవిస్తాడు, నువ్వు అనుకున్న విధం కంటే ఇంకా నన్ను ఎంతో హెచ్చిస్తారా నువ్వు చూడు అని నీ స్నేహితుడితోటి, నీ బంధువులతోటి, నీ కుటుంబీకులతోటి, నీ వ్యాపారవేత్తలతోటి, బిజినెస్ ఫీల్డ్లో ఉండే వాళ్ళతో ఎవరితో అయినా సరే నీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే నేను అట్లా బాధ పెడుతూ ఉంటే మీరు చెప్పాలండి. అది విశ్వాసం అంటే. విశ్వాసంతో చెప్పాలండి, యేసయ్య నన్ను హెచ్చిస్తాడు, యేసయ్య నన్ను ఉన్నతంగా ఉద్యోగస్తుని చేస్తాడు, ఉద్యోగస్తురాల్ని చేస్తాడు, మంచి జాబ్ ఇస్తాడు, మంచి జీవిత భాగస్వామిని ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, పడకలో నుంచి నన్ను లేపుతాడు, మరణ పడకలో నన్ను లేపుతాడు, ఈ కాలు ఎంతసేపు, ఈ కుంటి కాళ్ళు ఒక్క నిమిషంలో యేసయ్య స్వస్థపరుస్తాడు, ఈ గుడ్డి కళ్ళు ఎంతసేపు ఒక్క నిమిషంలో కళ్ళు బాగా చేస్తాడు నా యేసయ్య, ఈ ఆరోగ్యము ఈ మృతతుల్యమైన ఈ శరీరము ఎంతసేపు ఒక్క నిమిషం నా యేసయ్య ముట్టాడంటే ఏమవుతుందండి, లాజరు బయటికి రాంటి వచ్చేసినాడు కదండి, మరి మృత్యుంజయుడు నా యేసయ్య ఒక్క నిమిషంలో నన్ను స్వస్థపరచగలుగుతాడా, ఒక్క నిమిషంలో స్వస్థపరుస్తాడు సహోదరి అని మీరు చెప్పాలండి మీ స్నేహితులకి. అది విశ్వాసం అంటే. అది విశ్వాసం అనే డాలు పట్టుకోవడం అంటే అదండి. ఇంకా మీరు ఏం చెప్పాలంటే తాను వెతుకు వారికి, చూడండి ఎంత అద్భుతమైన మాటలు, మరి ఇష్టమైన అసాధ్యం దేవుని యుద్ధకి వచ్చువాడు ఆయన యున్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయనని నమ్మవలేను కదా. మీరు నమ్మాలండి, తప్పకుండా మీ కన్నిటికి దేవుడు జవాబిస్తాడని మీరు నమ్మాలి. యేసయ్య మీ కన్నిటికి జవాబిస్తారని మీరు నమ్మాలని, యేసయ్య మీ జీవితంలో మార్పు తీసుకొస్తారని మీరు నమ్మాలండి. యేసయ్య మిమ్మల్ని ఆ కుంటి వాడిగా ఉన్న నిన్ను, గుడ్డివాడిగా ఉన్న నిన్ను, అనారోగ్య స్థితిలో ఉన్న నిన్ను, మరి మృతతుల్యమైన నీ శరీరాన్ని, మృతతుల్యం అంటే డెడ్ బాడీ అండి, డెడ్ బాడీ లాగా మారిపోయిన నీ శరీరాన్ని కూడా యేసయ్య అద్భుత రీతిగా నూతన శరీరంతో నిలబెడతాడని మీరు నమ్మాలండి. ఎండిపోయిన ఎముకలు సైతము మరి ఏమైందండి, ఎండిపోయిన ఎముకలు సైతం ఏమైనాయండి, సైన్యంగా ఒక్క నిమిషంలో నిలబడ్డాయండి. అదండి మన యేసయ్య కార్యం, అదండి సృష్టికర్తకు ఉన్న అలాంటి రుజువులు ఉండాలండి. ఎంత అద్భుతమైన కార్యాలండి. నీళ్ళపైన ఏ దేవుడు నడిచొచ్చాడండి, యేసయ్య నడిచారండి. తెలుసుకోవాలండి విశ్వాసం ద్వారా. మరి పేతురు విశ్వసించినాడా అండి, ప్రభువా నేను కూడా నడుస్తాను నడిచాడు, కొంత దూరం పోయేటప్పటికి అవిశ్వాసం చూపించి మునిగాడు. అలాగా అవిశ్వాసులుగా మనం ఉండకూడదండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, క్రైస్తవురాలనే వాళ్ళకి అవిశ్వాసం చాలా ఎక్కువ అండి. వాళ్ళు ఏంటంటే బైబిల్ని నమ్మరు, వాక్యాన్ని నమ్మరండి. అదేంటంటే స్వస్థతల్ని నమ్మరు, అద్భుతాన్ని నమ్మరు, ఆశ్చర్యకాన్ని నమ్మరు, పరిశుద్ధాత్మ దేవుని కూడా అంగీకరించరు, చాలా ఎగతాళిగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏమంటుందండి, హెబ్రీలో ఏముందండి, అదృశ్యమైనవి ఉన్నవి మీరు నమ్మాలి, అదృశ్యమైన లోకం ఉంది మీరు నమ్మాలి, అదృశ్యమైన పరలోక రాజ్యం ఉంది మీ గురించి. పరలోకంలో బంగారు ఇల్లులు ఉన్నాయి, మీరు బంగారు వీధులలో నడుస్తారు, అక్కడ యేసయ్య ఉన్నాడు మీ గురించి ఎదురు చూస్తున్నారు, తండ్రి అయిన యెహోవా దేవుడు ఉన్నాడు, త్రియేక దేవుడు ఉన్నాడు అక్కడ, మీరు నమ్మాలి. యేసయ్య సత్యమైన దేవుడు అని మీరు అంగీకరిస్తున్నారు, మంచిదే, కానీ విశ్వాసంతో మీరు అంగీకరిస్తున్నారా, అది ముఖ్యమండి. ఆత్మఫలాలలో విశ్వాసం ప్రాముఖ్యమైనది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఆ విశ్వాసం ఈరోజు మీకుందానండి, ఆ విశ్వాసం మీరు కలిగి ఉన్నారా లేదా చూసుకోవాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఇంకా చూద్దామండి. కాబట్టి దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. తప్పకుండా మీ ప్రార్థనకి ఫలం జవాబిస్తాడు అని, నీ కన్నీరు తుడుస్తాడని, నీకు ఉద్యోగం ఇస్తాడని, నీకు వివాహం జరిగిస్తాడని, నీకు అనారోగ్యం నుంచి బాగా చేస్తాడని, ఈ COVID-19 వైరస్ నుంచి నీకు విడుదల ఇస్తాడని, ఈ ప్రపంచంలో వైరస్ని అంతం చేస్తాడని మీరు నమ్మాలి. అధైర్యపడకూడదు, భయపడకూడదు. తప్పకుండా యేసయ్య ఎత్తుగా ఎంత అద్భుతమైన రీతిగా నిన్ను పైకి హెచ్చించాలని కోరుతున్నాడో ఈరోజు మీరు తెలుసుకోవాలి. యేసయ్య నేను హెచ్చించాలనుకుంటున్నాడు, నువ్వు కోరుకున్న రీతి కంటే ఇంకా 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 ఉన్నతంగా హెచ్చించాలనుకుంటున్నాడు ప్రియ సహోదర. కాబట్టి విశ్వాసం ఉంచండి. విశ్వాసం మూలంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరండి, అబ్రహాం కానీ, నోవాహు కానీ, షారా కానీ, వీళ్ళందరూ కూడా వాగ్దానాలు పొంది ఉన్నారండి. మరి విశ్వాసం మూలంగా
ఊహించని అద్భుతాలు కార్యాలు జరిగాయండి. కాబట్టి విశ్వసించడం నేర్చుకోవాలి. మీరు అవిశ్వాసం ఉంచొద్దండి. అవిశ్వాస కలిగిస్తున్న దురాత్మని ఈరోజు మీ జీవితం వచ్చి పారదోలండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకోటి చూద్దామండి. ఓకే, కాబట్టి విశ్వసించాలండి. యేసయ్య కార్యాలని, యేసయ్య అద్భుతాలని మన జీవితంలో మనం ఈరోజు విశ్వసించాలండి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం అసాధ్యం అంటుంది. కాబట్టి మరి రోమన్స్ ఇంకోటి చూద్దామండి. ఇంకా చూద్దామండి. కాబట్టి విశ్వాసం ఎలా కలుగుతుందో కూడా మనం చూడబోతున్నామండి. అది ఏంటంటే 1 కొరింథియన్స్ 10th చాప్టర్ 13 వర్స్ మనం ఎలా చూడబోతున్నామంటే 1 కొరింథీయులు 10వ అధ్యాయము మరి 13th వర్స్ చూడబోతున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడని మీరు నమ్మాలండి. ముందు దేవుడు నమ్మదగిన వాడు ఏముందండి వాక్యంలో? 1 కొరింథీయులు 10th చాప్టర్ 13th వర్స్లో దేవుడు నమ్మదగిన వాడు. తప్పకుండా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీకు కార్యం చేస్తాడు. నీవు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దర్శనాన్ని, దేవుని దర్శనం కావచ్చు, ఇది ఏ దర్శనమైనా కావచ్చు, దాన్ని నెరవేరుస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా వ్యాధిలో ఉన్న నిన్ను, అనారోగ్యంగా ఉన్న నిన్ను, ఒక 2011 నుంచి అనారోగ్యంతో ఉండి బెడ్లో ఉన్న నిన్ను, కోమాలో ఉన్న నిన్ను బయటికి తీసుకొస్తారండి యేసయ్య. దేవుని నమ్మడం ఏంటంటే ఇప్పుడు COVID-19 వైరస్తో బాధపడుతున్న వారందరూ యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అంగీకరించి యేసు ప్రభు ద్వారానే రక్షకుడని వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళ ఆ మరణం నుంచి బయటికి వస్తారండి. ఎంతమంది సాక్ష్యాలు మనం వినడం లేదు? COVID-19 వైరస్ ద్వారా బైబిల్ చదువుతుంటే నేను బాగైపోయినాను ఒక సోదరి సాక్ష్యం చెప్పిందండి. ఈ వైరస్ టైంలో పరలోక రాజ్యానికి నేను వెళ్ళొచ్చానని ఇంకో సోదరి చెప్పిందండి. నేను ఈ వైరస్లో నేను బాగైపోయినాను, యేసయ్య నన్ను ఈ వైరస్ నుంచి విడుదల ఇచ్చారని చెప్పారండి. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసి మరి దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా వాక్యం చదువుతుంటేనే స్వస్థత వచ్చేస్తుందని మీకు తెలుసా? పాలాంగిచు ఎంతమందికి తెలుసా అండి? ఇక్కడ పాలాంగిచుకి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి, మనందరికీ తెలుసు. పాలాంగిచు అందరికీ తెలుసు కదా. ఇక్కడ మరి ఆయనకి ఏం జరిగిందండి? బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి. ఒక చిన్న బిడ్డ మరి ఆయనకి ఏం తీసుకొని వచ్చింది? బైబిల్ తీసుకొని ఇస్తే ఫస్ట్ ఒప్పుకోలేదా, నేనేంటి బైబిల్ చదవడం ఏంటి అని కొట్టేశాడు. తర్వాత ఆ అమ్మాయి ఒకరోజు గట్టిగా ఏడ్చడం ద్వారా సరే ఆ పాప అంతగా ఏడుస్తుంది, రోజు వస్తుంది అని చెప్పేసి తీసుకొని బైబిల్ తీసుకున్నాడండి. తీసుకొని సరేలే ఇన్ని చదివి చూస్తాను, ఇది కూడా చదువుదాము అని ఆ అమ్మాయి వెళ్ళిపోయిందండి. సంతోషంగా వెళ్ళిపోయింది. మరి ఆయన చదువుతూ ఉంటేనే హీలింగ్ వచ్చేసింది. హల్లెలూయా! చదువుతూ ఉంటేనే స్వస్థతలు వచ్చేసాయండి. అది వాక్యంలో ఉన్న శక్తి. ఎందుకంటే వాక్యమే యేసయ్య కాబట్టి విశ్వాసం కూడా యేసయ్యనేనండి, విశ్వాసకర్త కూడా యేసయ్యనే. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నమ్మదగిన వాడని నీ జీవితంలో నమ్మాలి నువ్వు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అంతేకాదండి, దేవుడు నిన్ను మరణాల నుంచి కాపాడతాడని మీరు నమ్మాలి. దేవుడు నిన్ను యాక్సిడెంట్స్ నుంచి కాపాడతాడని మీరు నమ్మాలి. దేవుడు డాక్టర్స్కి అంతుపట్టని వ్యాధులు ఉంటాయండి, వాళ్ళు బాగా చేయలేరండి. ఎయిడ్స్ ఉంటుంది కదండి, ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారండి. ఇప్పుడు ఎయిడ్స్కి మందు లేదండి. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు ద్వారానే స్వస్థతలు జరుగుతాయి. యేసు ప్రభువే నా గురించి ప్రాణం పెట్టాడు, యేసు ప్రభువే శిలువలో మరణించాడు, నా కోసం తన జీవితాన్ని ఇచ్చాడు, ఆయన తప్పించి వేరే దేవుడు లేడని ఎప్పుడైతే వారు అంగీకరిస్తారో ఎయిడ్స్ నుంచి కూడా స్వస్థతలు పొందుతారండి. ఎయిడ్స్ నుంచి కూడా హీలింగ్స్ జరుగుతాయండి, అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరుగుతాయండి. ఎయిడ్స్ పేషెంట్స్ కూడా బాగైపోతారండి. భయంకరమైన కుష్టు రోగులు బాగైపోతారండి. భయంకరమైన క్షయ రోగులు బాగైపోతారండి. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ బాగైపోతారండి. ఈ COVID-19 వైరస్తో బాధపడి ఎంతో మంది చనిపోతున్న వాళ్ళు సైతం మరణం నుంచి లేపగలిగిన సమర్థుడండి మన యేసయ్య. కాబట్టి వారు అంగీకరించాలి. ఈ ప్రపంచం యేసు ప్రభు దేవుడు అని అంగీకరించాలండి. యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని అంగీకరించినప్పుడు ప్రపంచంలో ఏమవుతుందంటే సమస్తము ఈ వైరసే కాదు, ఏది కూడా ఇంకా ఏం చేయలేదండి. ఎందుకు అని అంటే యేసయ్య నమ్మదగిన వాడు. వాక్యంలో ఉంది కదండి, దేవుడు నమ్మదగిన వాడని మీరు తెలుసుకోవాలండి. ఆయన నమ్మదగిన వాడు. దేవుడు ఎవరు అంటే యేసయ్య ఎవరు అంటే నమ్మదగిన వాడు. ఖచ్చితంగా నువ్వు యేసయ్య నమ్ముకున్నావు కాబట్టి తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను కార్యం చేయనని యేసయ్యనండి, నేను కార్యం చేస్తానని అంటారు, కానీ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎందుకు చెప్పమంటారా? తన ఏకైక కుమారుడు ఎవరండి? అబ్రహాంకి పుట్టిన ఏకైక కుమారుని ఇస్సాకుని ఏమడిగిన దేవుడు? నీ కుమారుని నాకు బలిగా ఇవ్వను. అబ్రహాం ఏమడిగిందండి? ఇస్సాకుని బలిగా ఇవ్వమని అడిగినాడండి. ఎలా ఉంటుందండి అబ్రహాంకి? ఇంత సంవత్సరాలు ఎదురు చూసిన సంతానము, నా కుమారుడు, నా వారసుని దేవుడు బలి ఇవ్వమన్నాడా అని చెప్పేసి అంగీకరించినాడండి.
అంగీకరించినాడు. అలాగనే మరి ఆయనని ఏం చేయాలనుకున్నాడండి, ఇస్సాకుని మరి అలాగనే బలి ఇవ్వడానికి సిద్ధపరిచాడండి. ఎప్పుడైతే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో అప్పుడు అన్ని సిద్ధపరిచిన తర్వాత కత్తి ఇట్లా చేయికి ఇట్లా పైకి ఇట్లా పెట్టి ఇట్లా కిందికి అంటుంటే వెంటనే ఆకాశాల నుంచి అబ్రహామా ఆగుమా అని అంటాడు దేవుడు. అంటే అంతవరకు పరీక్షించాడండి. అంటే అంతవరకు దేవుడు చూశాడండి ఏం చేస్తాడో. మానవుల విశ్వాసం ఎలాంటిదో యేసయ్యకి బాగా తెలుసండి. మనుషుల విశ్వాసం ఎలా ఉంటుందో యేసయ్యకి బాగా తెలుసండి. అందుకని అబ్రహాం ఆ విధంగా పరీక్షించాడండి. కేవలం దేవుడు మరి తండ్రి అయిన యెహోవా దేవుడు పరీక్షించాడండి. బలి కోవటం లేదండి, దేవుడు కేవలం పరీక్షించినాడండి అంతే. అప్పుడు ఏమైంది, వెంటనే అక్కడ ఒక పొదలుగా గొర్రెపిల్ల ఉంది, దాన్ని బలి ఇవ్వమన్నారు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదండి, నీ కుమారుని చంపవద్దు. దేవుడు ఏమన్నారండి, నీ కుమారుని నువ్వు చంపవద్దు, అక్కడ పొదలో ఒక గొర్రెపిల్ల ఉంది, దాని బలి ఉన్న గొర్రెపిల్ల ఎవరండి, యేసుక్రీస్తు. అదే మోరియా పర్వతం పైన ఎక్కడైతే అలాగ అబ్రహాము బలికి అంతా రెడీ చేశాడో, ఇస్సాకుని ఎలాగ రెడీ చేసిండో అదే మోరియా పర్వతం మీద యేసు ప్రభుని కూడా సిలువేశారండి. సేమ్ అదే పర్వతం పైన అదండి. కాబట్టి ఏమైంది, అక్కడ విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. కాబట్టి మనం ఇప్పుడు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. మనం ఇంకా నిలకడగా నిలబడాలని, మనం ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని, పరిశుద్ధాత్మ దేవుని మనలోకి ఆహ్వానించాలని, పరిశుద్ధాత్మ దేవుని వరాలు మనం అంగీకరించాలని, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని, విశ్వాసం అనే డాలును పట్టుకొని అపవాదిని చిత్తుగా ఓడగొట్టాలని మన జీవితంలో దేవుడు ఇంకా మనల్ని పరీక్షిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. కాబట్టి ఇప్పుడు అల్ప విశ్వాసం చూపించొద్దు, ఇప్పుడు అవిశ్వాసిగా ఉండొద్దు. ఇప్పుడు ప్రార్థన పౌరుడిగా మీరు మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడండి. అలాగనే విశ్వాసం అనేది ఎలా కలుగుతుందండి, రోమన్స్ 10th chapter 17th verse, రోమీయులు 10:17 అండి. దేని వల్ల కలుగుతుందో చూద్దామండి. 10:17 verse, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట వలన విశ్వాసం కలుగును. అది వినడం ఎవరిని వింటున్నాం, మనం వింటున్నాము. వినుట వలన విశ్వాసం కలుగును అని మనం చూసామండి. ఎవరి గురించి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలిగేది క్రీస్తు గురించి విన్నప్పుడేనండి. అంటే యేసయ్య గురించి నువ్వు విన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు వింటున్నప్పుడు మీకు విశ్వాసం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు నా నుంచి మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఏంటంటే విశ్వాసం ఎందుకు కలుగుతుంది అని అంటే వాక్యం ఇక్కడ రుజువుగా నిలబడుకొని ఉందండి. వాక్యంతో నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు హృదయాలలో కార్యం చేస్తున్నారండి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంటే క్రీస్తు గురించి వినటం వల్ల. ఎందుకంటే క్రీస్తు గురించి నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో అడ్డుగోడలు ఉంటాయండి. ఏంటంటే అపవాది ఎన్నో అడ్డుగోడలు పెట్టి ఉంటాడండి. అపవాది ఏం పెట్టి ఉంటాడంటే మీ జీవితంలో అనేకమైన అడ్డుగోడలు అనేవి ఉంటాయండి. భయంకరమైన పాపపు కాడి కింద మీరు ఉండింటారండి, శాపంలో మీరు ఉండింటారండి, అప్పుల బాధలలో, కోర్టు కేసులలో, అనారోగ్యంలో, మరి దురాత్మల చేతబడి చిల్లంగి బాణమతి వాటి చేత మీరు పీడింపబడుతున్న సమయంలో ఉండొచ్చండి. ఎప్పుడైతే మీరు ఈ వాక్యం వింటున్నారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారో, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు వలన కలుగును. మరి క్రీస్తు గురించి వినుట వలన విశ్వాసం కలుగును అని రోమీయులు 10th chapter 17th verse లో ఉందండి. కాబట్టి వినుట క్రీస్తు వల్ల, కాబట్టి క్రీస్తు గురించి మనం వింటున్నాం. ఇప్పుడు క్రీస్తు గురించి నువ్వు వింటే విశ్వసిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అలాగా వింటూ ఉంటే కూడా బాగైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. ఒకరోజు ఏమైందంటే నేను చాలా అనారోగ్యంగా ఉన్నానండి. అప్పుడు ఏమైందంటే ఒక పాస్టర్ అన్న నాకు ఫోన్ చేసి గ్రేస్ ఎందుకమ్మా ఈరోజు నువ్వు లైవ్కి రాలేదు అని అడిగాడు. అంటే నాకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదన్నా, నాకు అసలుకి ఒంట్లో బాగాలేదు, నాకేంటో నా తల తిరిగిపోతుంది, గుండె దడ వస్తుంది, బాగాలేకుండా అయిపోయింది, ఏమైనా అర్థం కావట్లేదు అనేసి అంటే అన్న ఏమన్నాడు అని అంటే యేసయ్య గురించి చెప్పడం మొదలు పెట్టాడు. యేసయ్య నాకు ఇట్లాగా జ్వరం కూడా వచ్చిందన్న. ఎప్పుడంటే ఇది 2017 అనుకుంటానండి, 17. అప్పుడు చాలా బాధతో ఉన్నానన్న, నాకు చేత కావట్లేదు, జ్వరం కూడా ఉంది, తలనొప్పి ఉంది, గుండెలో దడ వస్తుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేనేమో వాక్యం తీసుకోవాలి, సాయంత్రము నాకేమో ఇట్లా అయిపోయింది అన్నప్పుడు అన్న ఏం చేశాడంటే బైబిల్ చదవడం అంటే బైబిల్ తీసుకొని ఆ వచనాలు నాకు చెప్తూ ఉన్నాడండి. బైబిల్ తీసుకొని ఏం చెప్తున్నాడంటే 1 Peter 2nd chapter 24 verse, అతడు పొందిన దెబ్బల ద్వారా మీకు విడుదల స్వస్థత కలుగునని మరి చెప్తూ ఉన్నాడండి. 1 Peter 2వ అధ్యాయం 24వ అధ్యాయంలో అతడు పొందిన దెబ్బల ద్వారా విడుదల స్వస్థత ఉంది కదండి, దాని గురించి చెప్తూ దాని గురించి వివరిస్తూ ఉన్నారండి. అన్న నేను వింటూ ఉన్నాను, యేసయ్య వాక్యం వింటూ ఉన్నాను, ఇది నా జీవితంలో జరిగిందండి. వింటూ ఉన్నాను, బాగైపోయాను, నేను జ్వరం వెళ్ళిపోయింది, ఉన్నటువంటి ఒళ్ళంతా చెమట పట్టిపోయి
వెళ్ళిపోయింది, జ్వరం, తలనొప్పి వెళ్ళిపోయింది, గుండె దడ వెళ్ళిపోయింది. అప్పుడు నేను అన్నాను, ఏంది ఇంత అద్భుతం యేసయ్యా అంటే, అప్పుడు అన్నాడు, నేను ఏం చేయలేదమ్మా, నీ గురించి ప్రార్థన కూడా నేను చేయలేదు, నేను స్వస్థత కూడా చేయలేదు, కానీ యేసయ్య వాక్యం నేను చెప్పి నువ్వు వింటూ ఉన్నప్పుడు స్వస్థత జరిగింది, నీ జీవితంలో హీలింగ్ జరిగింది, బాగా అయిపోయింది అని ఫోన్ పెట్టేశాడండి అన్న. చాలా సంతోషం వేసింది నాకు. అది ఎందుకు నేను అలా హీలింగ్ పొందుకున్నాను అంటే విశ్వసించాను. నేను విశ్వసించింది సేవకుని గాను, యేసయ్య నన్ను తప్పకుండా స్వస్థపరుస్తారు, సాయంత్రం నన్ను లైవ్లో వాడుకుంటారు, సాయంత్రం నన్ను వాక్య ప్రసంగానికి నేను వెళ్తాను అని నేను విశ్వసించాను. అప్పుడు అన్న ఫోన్ వచ్చింది, అప్పుడు యేసయ్య వాక్యం నేను విన్నాను, నేను బాగైపోయాను. ఇప్పుడు సేవకుడు ద్వారా నేను బాగైనట్ట, యేసయ్య ద్వారా నేను బాగైనట్ట అండి. ఇప్పుడు నేనేం చెప్తాను దీనికి అంటే, యేసయ్య మీద నేను విశ్వాసం ఉంచాను, అంతే కదండి. యేసయ్య మీద నేను విశ్వాసం ఉంచాను, సేవకుడి ద్వారా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. యేసయ్య తన వాక్కుని పంపి తన సేవకుడి ద్వారా నన్ను బాగు చేశాడు. అదే అండి జరిగింది. కాబట్టి సేవకుల మాటల్ని మనం వినాలండి. స్వస్థతలు ఉన్నాయి, మెరికల్స్, అద్భుతాలు ఉన్నాయండి, స్వస్థతపరిచే ఇప్పుడు కూడా హీలింగ్స్ ఉన్నాయి, అది మీరు అంగీకరించాలండి. కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, భాషలు లేవు, దేవదూతల భాషలు లేవు, ప్రవచనాలు లేవు అని మీరు మాట్లాడొద్దండి. విశ్వాసంతో ఇవన్నీ ఉన్నాయని మీరు అంగీకరించినప్పుడే మీ జీవితంలో కార్యాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడండి. ఇంకోటి చూద్దాం, రోమన్స్ 10th చాప్టర్ 11th వర్స్ కూడా మనం చూద్దామండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడు. హల్లెలూయా. ఆయన యందు, ఎవరాయన? యేసయ్య యందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఎన్నటికి కూడా సిగ్గుపడవండి. హల్లెలూయా. యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నారా అండి? యేసయ్య మీద మీరు విశ్వాసం ఉంచితే మీరు ఎన్నటికి కూడా సిగ్గుపడారంట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎన్నటికి కూడా సిగ్గుపరచడంట అండి. మీరు సిగ్గుపడ్డం కాదు, సిగ్గుపరచడు యేసయ్య. ఎందుకు అంటే దేవుడు నమ్మదగిన వాడు, విశ్వాసులకు తండ్రి అయినవాడు, విశ్వాసానికి కర్త యేసయ్యనేనండి. కాబట్టి ఎప్పుడైతే మీరు యేసయ్య నమ్ముకొని యేసయ్య వాక్య ప్రకారం జీవించి యేసయ్య దగ్గర పరిశుద్ధురాలిగా మీరు ఉంటారో, సంపూర్ణమైన విశ్వాసం కలిగి, ఏదో అవిశ్వాసం లేకుండా 100% సంపూర్ణమైన విశ్వాసంతో మీరు ఉంటారో, అప్పుడు ఏమవుతుందంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఎవ్వడు సిగ్గుపడడు. ఎవ్వరు కూడా సిగ్గుపడారంటండి. యేసయ్య గురించి నువ్వు విశ్వాసం ఉంచి సిగ్గుపడవు. నువ్వు చాలా మంది తప్పుగా అనుకుంటారండి, యేసయ్య మీద నేను విశ్వాసం ఉంచినందుకే నేను సిగ్గుపరచబడుతున్నాను, యేసయ్యని నేను నమ్ముకున్నాను కాబట్టి నా స్థితి ఇలాగ ఉంది, యేసయ్యని నేను నమ్ముకున్నాను కాబట్టి నా జీవితంలో అద్భుతం జరగలేదు, యేసయ్యని నేను అంగీకరించాను కాబట్టి ఈ అప్పులు ఇంటికి వచ్చారు, యేసయ్యని నేను అంగీకరించాను కాబట్టి ఈ కోర్టు కేసులు ఎక్కువైపోయినాయి, యేసయ్యని అంగీకరించాను కాబట్టి నేను రోడ్డు మీద ఉన్నాను ఇప్పుడు అని చాలామంది అంటూ ఉంటారండి. అంటే యేసయ్య నీకు మంచి చేస్తేనే మంచి దేవుడా అండి? చెడు చేస్తే, మరి కీడు చేస్తే, ఏదైనా తప్పు చేసి సరిదిద్దితే మరి ఇంకా కాదండి? అలా కాదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. యేసయ్య నేను నమ్ముకోవడం ద్వారా నేను ఇలాగైపోయాను, యేసయ్యని నేను వాక్యం విన్నందు ద్వారా ఏ స్వస్థతలు జరగడం లేదు, అద్భుతాలు జరగట్లేదు అని ఏంటంటే కేవలం అవిశ్వాసపు మాటలండి. అవన్నీ ఎవరు కలగ చేస్తున్నారు మీ జీవితంలో అంటే? అపవాది ద్వారా మీరు ఇలాంటి మాటలు పలుకుతున్నారండి. యేసయ్య నమ్ముకున్నాను నేను, ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగలేదు? ఇలా కూడా వస్తుందండి. యేసయ్య నేను నమ్ముకున్నాను, ఎందుకు నా జీవితంలో పిల్లలు కలగట్లేదు, ఎందుకు నాకు గర్భఫలం కలగట్లేదు? యేసయ్య నేను నమ్ముకున్నాను, ఈ క్యాన్సర్ ఎందుకు నాకు బాగా కాలేదు? యేసయ్య నేను నమ్ముకున్నాను నేను, ఎందుకు ఈ వైరస్ నన్ను వదిలి వెళ్ళట్లేదు? ఎందుకు యేసయ్య నేను నమ్ముకున్నాను, ఈ అప్పుల బాధల నుంచి నేను ఎందుకు బయటికి రావట్లేదు? యేసయ్య నేను నమ్ముకున్నాను, ఎందుకు మరి యేసయ్యని ఇంతగా నమ్మి ప్రార్థన చేస్తున్నా కోర్టు కేసులు ఇంకా ఎక్కువైపోతున్నాయి, తరగట్లేదు? యేసయ్యని ఇంతవరకు నేను నమ్మి ఆరాధిస్తున్నా, నాకు ఉద్యోగం రాలేదు? యేసయ్య నేను ఇంతగా పూజించి ఇంతగా దేవుని కోసం నేను నా ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉన్నాను, ఎందుకు నా జీవితంలో ఆనందం లేకుండా అయిపోయింది? యేసయ్య నమ్ముకున్న వాళ్ళు యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఇలా కృంగిపోతారా? యేసయ్య నమ్ముకున్న నా జీవితంలో నేనేం పాపడ్డానండి? చాలా మంది అడిగే క్వశ్చన్స్ అండి. యేసయ్య నాకు ఎందుకు స్వస్థతలు ఇవ్వట్లేదు, ఎందుకు నాకు హీలింగ్ ఇవ్వట్లేదు అని చాలా మంది అడుగుతారండి. అప్పుడు నేనేం చెప్తాను నీకు సమాధానం అంటే, విశ్వాసం అనేది ఉండాలండి. నీకు హీలింగ్ కావాలంటే నీకు విశ్వాసం అనేది ఉండాలి. నా పైన కానీ నువ్వు విశ్వాసం ఉంచాల్సింది, యేసయ్య పైన విశ్వాసం
విశ్వాసం ఉంచాలండి. నేను కాదండి హీలింగ్ చేసేది, నేను కాదండి మీలో ఉన్న దయాలను వెళ్ళగొట్టేది, నేను కాదండి మిమ్మల్ని హీలింగ్ చేసేది, ఏ సేవకుడు కాదండి హీలింగ్స్ చేసేది, యేసయ్యని స్వస్థపరిచేవాడండి. కాబట్టి ఆ స్వస్థపరిచే యేసయ్యని నువ్వు విశ్వసించాలండి. అలాగా నమ్మదగిన దేవుని నువ్వు విశ్వసించాలండి. యేసయ్యని ఎలా విశ్వసించాలి అని అంటే, ఈ అప్పుల సమస్య నుంచి యేసయ్య నన్ను విడుదల చేస్తాడు, ఈ కోర్టు కేసుల నుంచి యేసయ్య నన్ను విడుదల చేస్తాడు, గర్భఫలం నాకు ఇస్తారు, మంచి ఆరోగ్యం నాకు ఇస్తారు, నా జీవితంలో ఉన్నతంగా నన్ను హెచ్చిస్తారు, నాకు సొంత ఇల్లు ఇస్తారు, నాకు సొంత గృహాన్ని ఇస్తారు, నాకు జీవితం ఉన్నతంగా ఇస్తారు, నా జీవితాన్ని హెచ్చిస్తారు, నాకు మంచి జాబ్ ఇస్తారు, నాకు కావాల్సిన నాకు యేసయ్య ఇస్తారు. అదే కాకుండా ఏంటంటే, యేసయ్యకి నేను ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి, యేసయ్యకి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా నేను ఉండాలి. నా విశ్వాసం ఎలా ఉందని ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఈరోజు అవిశ్వాసంతో ఉన్న ఈరోజు నీ నేత్రాలు వెలిగింపబడతాయండి. ఒక్కసారి పరీక్షించుకోండి. మీరు విశ్వాసం ఎలా ఉన్నావు, ఎంత స్థాయిలో ఉన్నావు విశ్వాసంలో ఈరోజు నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. ఫెయిత్ అనే దానిలో ఎంతలో ఉన్నావో చూసుకో ఒకసారి. నువ్వు యేసయ్య మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటే నువ్వు దేనికి కూడా కదల్చబడవండి, దేనికి కూడా నువ్వు కదల్చబడవండి, దేనికి కూడా నువ్వు భయపడవండి. యేసయ్య మీద విశ్వాసం అనేది ఉంటే. యేసయ్య మీద విశ్వాసం లేకపోతేనే భయపడుతూ ఉంటారండి. చీటికి మాటికి ఏమైపోతుందో, అమ్మో ఈరోజు కరెంటు బిల్లు కట్టాలి కదా డబ్బులు లేవే, అరే ఈరోజు ఇంటి రెంట్ కట్టాలి కదా డబ్బులు లేవే, అరే పాల బిల్లు కట్టాలి కదా డబ్బులు లేవే, అరే ఇంకా నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషించుకోవాలి, ఈ బండేడు చాకని నేనా ఏలాలి, అబ్బా నా చేత కావట్లేదే, అయ్యో ఈరోజు నేను సేవకుడికి భోజనం పెట్టాలి, నా దగ్గర డబ్బులు లేవే, అరే నీ సేవకురాలు పిలిచా ఆమెకు చందా ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు లేవే, ఎట్లబ్బా తల నేర్సిపోతుంటుంది. ఎందుకండి అందరు తొందరగా యవ్వనంలో మరి చాలామందికి తెల్ల జుట్టు వచ్చేస్తుంది, ఎక్కువ ఆలోచనలు చేసి 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 తెల్ల జుట్టు వచ్చేస్తుందండి. అసలు బద్దలు కొట్టుకుని ఆలోచిస్తుంటారు, ఇంకా నాకు ఉద్యోగం రాలేదే, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నాకు బట్టతలు వచ్చేస్తుంది, నాకు ఇంకా పెళ్లి కాలేదే. నేను కాదండి అంటే అబ్బాయిలు మరి సహోదరులు ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా పెళ్లి కాలేదే అని ఆలోచిస్తూ ఉంటారండి. సహోదరులు అయితే అరే నా జీవితం ఇంకా కాలేదే, ఇంకా నా జీవితంలో అద్భుతం జరగలేదే, అరే నా తల్లిదండ్రులు నేను భారంగా ఉన్నాను, ఇంకా నాకు వివాహం కాలేదే, ఏంటి నా జీవితం ఇలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారండి. ఇలాగా లోక సంబంధంగా ఆలోచిస్తుంటారు. అరే నా స్నేహితులందరూ సెటిల్ అయిపోయారు, నేను ఇంకా సెటిల్ కాలేదే, అరే వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదే, అరే వాళ్ళందరూ అంత ఉన్నతంగా దీవింపబడ్డారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే యేసయ్య నమ్ముకుంటే నేను బీదగా ఉండాలా, యేసయ్య నమ్ముకున్నందుకు నాకు ఇలాంటి కష్టాలా, ఇలాంటి శ్రమలా అని మాట్లాడుతూ ఉంటారండి. చాలా తప్పు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదర, చాలా తప్పండి. అలా మీరు మాట్లాడకూడదండి. యేసయ్య నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా యేసయ్య సిగ్గుపరచని అంటున్నారండి. మరి సిగ్గుపరచనా అని అంత క్లియర్గా రోమన్స్ 10th చాప్టర్ 11th verse చెప్తున్న దేవుడు నిన్ను సిగ్గుపరుస్తాడా? అన్యుల ఎదుట నిన్ను సిగ్గుపరుస్తాడా? బంధువుల ఎదుట నిన్ను సిగ్గుపరుస్తాడా? నీ స్నేహితుల దగ్గర నీ సిగ్గుపరుస్తాడా? నీ భార్య మీద సిగ్గుపరుస్తాడా? నీ భర్త మీద సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచడండి యేసయ్య. ఏంటంటే మన జీవితం మనం సరి చేసుకోవాలి. మనం అవిశ్వాసంతో ఉంటే మనము సిగ్గుతోటే ఉంటామండి. మనము సిగ్గుపడ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా అవమానం జరుగుతూనే ఉంటుందండి. సిగ్గుమారిన జీవితంలోనే ఉంటామని అవమానం జరుగుతుంది. ఎందుకంటే అవిశ్వాసం, దేవుడు చెయ్యడు, ఇంతే నా జీవితం మారదు అనే అవిశ్వాసంతో ఉంటాం. కాబట్టి అవిశ్వాసం అనే ఆత్మ, ఈ యుగ సంబంధమైన ఆత్మ ఏంటంటే అవిశ్వాసం కలగజేసే ఆత్మ అండి. మరి ముఖ్యంగా ఆ అవిశ్వాసం ద్వారా ప్రపంచము ఎవ్వరు కూడా యేసయ్యను అంగీకరించట్లేదండి. ఆ అవిశ్వాసం కలగజేసేసాడండి వాడు. కాబట్టి ఏంటంటే అనేక మంది కూడా యేసయ్య దగ్గరికి వచ్చి మనం వెనక్కి వెళ్ళిపోతున్నారు. అవిశ్వాసం అనే ఆత్మ వెళ్తూ ఉందండి. అవిశ్వాసం ఏం చేస్తుందంటే ఏం లేదు, ఏం జరగదు అట్లనే చేస్తూ ఉంటుందండి. విశ్వాసం కలిగిన ఆత్మ ఏం కలిగి ఉంటుందంటే ఏంటి విశ్వాసం కలిగిన ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే ఏమవుతుందండి? విశ్వాసం నీలోకి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు విశ్వాసం అనే ఫలం ఫలిస్తుంది. నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత ఈరోజు విశ్వాసం అనే డాలు నువ్వు చేతిలో పట్టుకున్న తర్వాత మళ్ళీ భయపడకూడదండి. ఆ యుద్ధాలను చూసి, ఆ వైరస్ను చూసి, అపవాదం చూసి, లేకపోతే ఇంట్లో జరుగుతున్న నీ పరిస్థితులను చూసి నీవు నచ్చలేని నువ్వు కుంటివాడిగా ఉంటే భయపడటం కానీ, నువ్వు బెడ్లో ఉంటే భయపడటం కానీ, మరణం వస్తుందని భయం కానీ, లేకపోతే అప్పులోలు వస్తున్నారని భయం కానీ, కోర్టు కేసులు వస్తున్నాయని భయం కానీ, ఇవన్నీ ఉండకూడదండి. మళ్ళీ ఒక్కసారి విశ్వాసం అనే డాలను పట్టుకున్నప్పుడు మళ్ళీ భయం రాకూడదండి. భయం అనేది వస్తుంది, నేను రానని చెప్పట్లేదు, భయం అనేది వస్తుంది. అందుకే 365 times ఏముందంటే ఫియర్ నాట్, భయపడకుడి అని ఉందండి. 365 times ఇట్ వాజ్ రిటన్ దట్ ఫియర్ నాట్, భయపడకండి అని ఉందండి. 365 times వాక్యంలో రాయబడింది ఉందండి. 365 సంవత్సరాలు మరి 65 సార్లు రాయబడి ఉందండి. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. అందుకే యేసయ్య రాపిచ్చాడు. ఎందుకంటే మనం భయపడతాం కాబట్టి.
మనం భయపడతాంగా ఉంటే నాపించడు, కానీ భయపడకూడదు. భయం కలగజేసే సాతానండి. ఆ భయాన్ని మనం వెళ్ళగొట్టాలి. ముందు సైతాన్ని వెళ్ళగొట్టాలి. భయపెట్టేవాడు సైతాను. నీకు అప్పులు తీయడం లేదని భయపెడతాడు, నీ కోర్టు కేసులు చూడు ఎలా ఉన్నాయని భయపెడతాడు, నీకు అనారోగ్యం ఎలా ఉందో, నువ్వు బతుకుతావో లేదో, నువ్వు చచ్చిపోతే నీ భార్య పిల్లలు ఎట్లా బతుకుతావు, నీ భర్త ఎట్లా బతుకుతావు, నువ్వు లేకపోతే ఏమవుతుంది, నీ కుటుంబ సంగతి ఏమైపోతుంది, నువ్వేమన్నా అయిపోతే నువ్వు ఇట్లానే బెడ్లో వీల్ చైర్లోనే ఉంటే నీకు అర్థం అయిపోతుంది, నువ్వు ఇంకా పైకి లేయలేవు అంతే. ఇంకెట్లా నీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారని భయపెడతాడండి. అరే నువ్వు ఎట్లా బతుకుతావు, ఇంకా అయ్యో నీ జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని భయపెడతాడండి వాడు. నిన్ను భయపెట్టేస్తాడు, నిన్ను అవిశ్వాసిగా చేసేస్తాడు. విశ్వాసం నుంచి నీకు చేస్తాడు, అవిశ్వాసిగా చేసేస్తాడండి. సంపూర్ణమైన అవిశ్వాసిగా చేసేసి పూర్తిగా పతనం చేసేస్తాడండి. ఇస్కరియోతు యూదా అతను మొదట్లో చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు యేసయ్య పైన. రాను పోను ఆ విశ్వాసం తగ్గిపోయిందండి. ఇస్కరియోతు యూదా అందరికీ తెలిసి ఇక్కడ వాడు రాను పోను ఏమైందంటే విశ్వాసం తగ్గిపోయింది. ఎందుకంటే అవిశ్వాసం అనే ఆత్మ తనలోకి వచ్చేసిందండి. ఎందుకంటే యేసయ్య ఏమనుకున్నాడు, ఆయన యేసయ్య ఈ రాజ్యాన్ని స్థాపిస్తాడు, నాతోటి చేతులు కలుపుతాడు, ఈ రోమ సామ్రాజ్యాన్ని చిత్తుగా ఓడగొడతాడు అని అనుకుని చేతులు కలిపాడండి. కానీ ఏమైంది, ఆ విశ్వాసం కాస్త సన్నగిల్లిపోయింది, పూర్తిగా సన్నగిల్లిపోయిందండి. అవిశ్వాసం ఆత్మ వచ్చేసి ఇంకా కాదు, ఎట్లయినా సరే ఇంకా ఈ యేసుని చంపివేయాల్సిందే, ఇంకా ఈ యేసు నాకు దేనికి పనికి రాడు అని నిశ్చయించుకున్నాడండి. ఇంకా యేసు ఇంకా ఎందుకంటే ఇంకా ఈ రాజ్యం నాది కాదని చెప్తున్నాడు, పరలోక రాజ్యం అంటున్నాడు, ఇంకా ఎందుకులే ఇంకా అని చెప్పేసి యేసయ్యని మరి అమ్మేశాడండి. అలా ఉంటుందని మన విశ్వాసం ఏంటి, మొదట్లో యేసయ్యలో బాగా ఉంటాం, సహోదరుడు చాలా బాగుంటాం. తర్వాత అవిశ్వాసపనే ఆత్మ వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా ఎలాగా మరి యేసయ్యని అప్పచెప్పినాడో అలాగా ఎవరికై అప్పచెప్పాడండి, ఆ ముఠాకి ఎలాగా, ఆ సైనికులకి ఎలాగ అప్పచెప్పాడో, మరణానికి ఎలాగ అప్పచెప్పాడో అలాగనే ఇప్పుడు మనం తిరిగి యేసయ్య సిలువేస్తున్నాం అవిశ్వాసం ద్వారా. తిరిగి మళ్ళీ సిలువేస్తున్నాం అవిశ్వాసం ద్వారా. ప్రియ సహోదరి మీరు తెలుసుకోవాలి, విశ్వాసం ఇచ్చిన యేసయ్యను తిరిగి సిలువేస్తున్నాం మనం అవిశ్వాసం చూపించి. అప్పుడు దానికి అవిశ్వాసంతో మనం ముందు అడుగు వేయడం ద్వారా, అవిశ్వాసం అనే ఆత్మ మన జీవితంలో ఉండడం ద్వారా తిరిగి మళ్ళీ యేసయ్యని సిలువేస్తున్నాం. అక్కడ ఒక్కసారిగా యేసయ్యని సిలువేసేస్తారు, కానీ మన చేష్టలతోటి మనం యేసయ్యని బాధ పెడుతూ, మన అబద్ధాలతోటి, మన మోసాలతోటి, మన కుయుత్తుతోటి, మన అవిశ్వాసతోటి యేసయ్యని దుఃఖపరుస్తూ, యేసయ్య కార్యాలు చేయడు, నా జీవితంలో అద్భుతాలు జరగవు అనే అవిశ్వాసపు మరి అడుగు జాడల్లో నడుచుకుంటూ యేసయ్యని తిరిగి సిలువేస్తున్నారు. ప్రియ సహోదరి మీరు గ్రహించాలండి. ఈరోజు మారు మనసు పొంది పరిశుద్ధాత్మ దేవునికి దగ్గర రావాలని, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో ఆయన విశ్వాసకర్త మీ జీవితాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మని పొందుకోండి, విశ్వాసం కలిగిన దాని చేతిలో పట్టుకోండి. వాళ్ళని చూసి వాళ్ళ విశ్వాసం చూస్తూనే ఉన్నాంలే, వాళ్ళు బాగుపడినారా, మేమెందుకు విశ్వాసం చూపించాలి అనుకోవద్దండి. వారు విశ్వసించకపోయినా మీరు విశ్వసించండి. అవతల వాళ్ళు మీ విశ్వాసం చెడగొట్టడానికి వస్తారు అవిశ్వాసులు. వాళ్ళ మాటలు మీరు వినొద్దండి. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే, నీ స్నేహితులు యేసుప్రభుని నమ్ముతూ యేసయ్య మీద విశ్వాసం ఉంచొద్దన్నా సరే మీరు విశ్వసించండి. ఎందుకంటే విశ్వసించు వారు తప్పకుండా ఏం చేస్తారండి, విశ్వసించు వారికి ఏం చేస్తారండి, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అని మరి యేసయ్య వాక్యం సెలవిస్తున్న, దేవుని వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా మనం నిరీక్షిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విశ్వసించువాడు తప్పకుండా దేవుని ఫలం పొందుతాడండి. కాబట్టి ఈరోజు దేని విషయం బాధపడొద్దు. ప్రియ సహోదరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. విశ్వాసము తండ్రి అనే ఆత్మ డాలు పట్టుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అయ్యా ప్రతి ఒక్కరూ అవిశ్వాసంలోనే ఉన్నారు తండ్రి. ఈ లోకమంతా అవిశ్వాసంలో నడుస్తుంది. క్రైస్తవురాలలో కూడా తండ్రి అవిశ్వాసం అనే ఆత్మ తండ్రి వెళ్తూ ఉంది. యేసునామమున అవిశ్వాసం కలిగిస్తున్న ఆత్మ యేసునామమున వీరి జీవితం నుంచి వెళ్ళిపోను గాక. ఆమేన్. అయ్యా తండ్రి యేసునామమున తండ్రి వీళ్ళ కుటుంబంలో తండ్రి విశ్వాసం అనే తండ్రి రక్షణ వచ్చును గాక. విశ్వాసం అనే డాలును హృదయాల్లో పట్టుకుందురు గాక తండ్రి. దేని విషయంలో కూడా భయపడకుండా తండ్రి నేను తండ్రి విశ్వాసముతో తండ్రి నీ పరలోక రాజులు ప్రవేశించే భాగ్యం దయచేయమని, విశ్వాసం ద్వారా అదృశ్యమైన ఉండడం నమ్ముటకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, అయ్యా తండ్రి నేను తండ్రి పరలోక రాజ్యం ఉందని, యేసయ్య ఉన్నాడని తండ్రి నమ్మడమే కాకుండా తండ్రి నేను యేసయ్య మాటలు వినాలి, యేసయ్యకి లోబడాలి, పరలోక రాజ్యము అయ్యా తండ్రి నేను తండ్రి నాది కాదు అని తండ్రి వారు తెలుసుకునే విధంగా తండ్రి
తండ్రి నైనా తండ్రి, ఎవరైతే యేసయ్యకి లోపడకుండా లోకంలో జీవిస్తూ ఉంటారో పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు కదయ్యా. కాబట్టి తండ్రి నైనా తండ్రి, నీకు లోబడి నీ కోసం జీవించిన వాళ్ళే ఎవరు ఎంతమంది అయితే పరిశుద్ధులై ఉంటారో, ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారకులు. కాబట్టి విశ్వాసముతో తండ్రి వారి ఈ రోజు నుంచి మేలుకుగా నిలిచి ఈ రోజు నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అనేక మంది విశ్వాసులుగా, విశ్వాస వీరురాలుగా, విశ్వాస వీరులుగా తండ్రి లేవనెత్తమని, ప్రియ సహోదరుణ్ణి ప్రియ సహోదరిని దీవించమని, ప్రియ తల్లిని ప్రియ తండ్రిని దీవించమని, వీరి కుటుంబాలలో తండ్రి విశ్వాసం అనే తండ్రి నేను ఆత్మని నెలకొల్పమని, పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్ముడ వీరిలోకి వచ్చి విశ్వాసం అనే ఫలాన్ని ఫలింపు చేయమని తండ్రి, అవిశ్వాసంగా ఉన్న ఆత్మని పారదోలి సంపూర్ణమైన విశ్వాస వీరులుగా చేయమని వేడుకుంటూ నన్నేం తగ్గించుకుంటూ నీ నామ హెచ్చి చేసిన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం మీకు మీ కుటుంబాలకి ఎల్లవేళలా తోడయించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. రే కలుద్దాం, నా టైం అయిపోయింది.